నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. వేసవి కాలం వచ్చేసింది. ఎండ దెబ్బకు తట్టుకోలేక వీకెండ్‌లో చల్లగా ఓ బీరో, పెగ్గో వేసి చిల్ అవుదాం అనుకునే మందు బాబులకు ఇదొక బ్యాడ్ న్యూస్. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధం ఇప్పుడు భారతదేశంలో మద్యం ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ పెరిగిన ఖర్చుల ప్రభావం ఇప్పుడు మద్యం తయారీపై పడుతుంది. దీంతో ఈ వేసవిలో మద్యం ధరలు పెరగడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ప్రపంచానికి ఎనర్జీ హబ్గా పేరున్న మిడిల్ ఈస్ట్ ప్రాంతం ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది. సహజ వాయువు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఖతర్ లాంటి దేశాలపై భారత్ సహా అనేక దేశాలు ఆధారపడి ఉన్నాయి. భారత్ కూడా తన గ్యాస్ అవసరాల్లో దాదాపు 40% వరకు దిగుమతులపైనే ఆధారపడినటువంటి పరిస్థితి. ఇప్పుడు యుద్ధ ప్రభావం, ఎర్ర సముద్రం సంక్షోభం కారణంగా గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింది అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. గ్యాస్ సరఫరా తగ్గిపోవడం, ధరలు పెరగడం, ఈ ప్రభావం ఇప్పుడు ఒక్క ఎనర్జీ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని పరిశ్రమలపై, ముఖ్యంగా మద్యం పరిశ్రమపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక చాలా మంది మద్యం రేట్లు పెరగడానికి ముడి సరుకు కారణం అనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం తయారీ కంటే దాని యొక్క ప్యాకేజింగ్ ఖర్చే కంపెనీలకు గుదిబండగా మారినటువంటి పరిస్థితి. సాధారణంగా మద్యం బాటిల్లను తయారు చేయడానికి గాజు ఫర్నెస్లు వాడుతూ ఉంటారు. ఈ కొలిమిలను ఆపకుండా 24 గంటల పాటు నిరంతరం మండించాల్సి ఉంటుంది. దీనికి భారీ స్థాయిలో సహజ వాయువు అవసరం. ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. భారతదేశం తన సహజ వాయువు అవసరాల కోసం మొత్తం అంటే ఎక్కువ శాతం కూడా మిడిల్ ఈస్ట్ దేశాలపైన ఆధారపడుతుంది. కానీ అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం గ్యాస్ సప్లైలో ఆటంకాల వల్ల కమర్షియల్ గ్యాస్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో నేరుగా గాజు బాటిల ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరైతే రాజేష్ చోప్రా అంచనా ప్రకారం పెరిగిన గ్యాస్ ధరల వల్ల గాజు బాటిల తయారీ ఖర్చు ఏకంగా 15 నుంచి 20% వరకు పెరిగిందంట. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక బీరు తయారీకి అయ్యే మొత్తం ఖర్చులో ప్యాకేజింగ్ వాటానే 40% ఉంటుంది. అది విస్కీ, బ్రాండీ సంబంధించినటువంటి స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో 20% వరకు ఉంటుందంట. అయితే ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం వల్ల అతి త్వరలో మార్కెట్లో గాజు బాటిళ్ల తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉందని కూడా ఈ ఇండస్ట్రీ వర్గాలు చెప్తా ఉన్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. కేవలం గాజు బాటిళ్ళకే ఈ కష్టాలు పరిమితం కాలేదు. టిన్ బీర్లు అంటాం కదా మనం, ఆ టిన్ బీర్లకు కూడా ఈ వాడే అల్యూమినియం రేట్లు కూడా అంతర్జాతీయంగా మార్కెట్లో దాదాపు 15% వరకు పెరిగాయంట. దీనికి తోడు హౌతీ రెబల్స్ దాడుల వల్ల ఎర్ర సముద్రం మీదుగా జరగాల్సిన గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింది. నౌకలు ఆఫ్రికాను చుట్టుకొని రావాల్సి వస్తుంది. దీనివల్ల షిప్పింగ్ ఛార్జీలు భారీగా పెరిగాయి. సరుకు రవాణా వ్యయం పెరగడంతో మద్యం తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిపై అదనంగా మరో 10 నుంచి 15% ధరలు పెంచాలని భావిస్తున్నాయి. ఇప్పుడు అసలు అతిపెద్ద ముప్పు ఏంటంటే వేసవి కాలం అనగానే సహజంగా చాలా మంది బీర్లకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. అంటే ఎక్కువ మంది బీర్లు తాగడానికి చల్లగా ఏముంటే కూలింగ్ ఉండేటువంటి వాటినే ఎక్కువ తాగడానికి ఇష్టపడతా ఉంటారు. ఎవరైతే మెడుపా బెవరేజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే అమర్దీప్ సింగ్ ఉన్నారో ఆయన హెచ్చరిస్తుంది ఏంటంటే గ్యాస్ సమస్యలు ఇలాగే ఉంటే వేసవి డిమాండ్కు సరిపడంత మద్యం, బీర్లు మేము సరఫరా చేయలేమని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది. మన దేశంలో మద్యం ధరలు పెంచే అధికారం నేరుగా కంపెనీలకు ఉండదు ఎప్పుడు కూడా. ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇప్పటికే బ్రేవరీస్ ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి ఈ కంపెనీలన్నీ. ఒకవేళ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పెరిగిన భారం మొత్తం నేరుగా కస్టమర్ల జేబులో నుంచి తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేకపోతే నష్టాలను భరించలేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గించే అవకాశం కూడా ఉంది. అప్పుడు మార్కెట్లో లిక్కర్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా అటు ధరలు పెరిగినటువంటి కావచ్చు, ఇటు సరుకు దొరకపోయినా కావచ్చు, నష్టపోయేది మాత్రం సామాన్య మందుబాబే అని చెప్పుకోవచ్చు. వేలాది కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం గ్లోబల్ సప్లై ఆ చైన్ ను దెబ్బతీస్తుంది. మార్కెట్లో లిక్కర్ని మార్కెట్ సంక్షోభం ఏర్పడే విధంగా చేస్తూ ఉంది. అంటే ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ సంక్షోభం నుంచి మొదలైన ఈ ప్రభావం ఇప్పుడు మద్యం ధరల వరకు కూడా చేరింది. మరి రాబోయే రోజుల్లో మరింత మనం చూడవచ్చు, ఈ సంక్షోభం చూడవచ్చు. అటు మందులో కావచ్చు, గ్యాస్లో కావచ్చు, పెట్రోల్, అన్ని రకాల ఇండస్ట్రీస్లో మనం చూడవచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే మందుబాబులకు ఈ టెన్షన్ ఎప్పుడు మొదలవుతుంది అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ వాళ్ళు చెప్పినటువంటి రేట్ని ఒప్పుకున్నప్పుడు ఈ టెన్షన్ మనకు మొదలవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఎక్సైజ్ శాఖకి గతంలో కూడా కొన్ని సంస్థలు, బియర్ సంస్థలు కూడా ఇంతకుముందు వారు ప్రతిపాదన పెట్టడం జరిగింది. చాలా రోజులు సప్లై ఆపడం జరిగింది. వేరే ఏమంటారు, వేరే కంపెనీకి సంబంధించినటువంటి మందు, బీర్లు కావచ్చు, మందు కావచ్చు, విస్కీ కావచ్చు, రమ్ కావచ్చు, ఇవన్నీ కూడా
వారు తేవడానికి ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చాలా తొందరలోనే, అతి తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మందుబాబులు ఏవైతే బీర్లు ఉన్నాయో ఆ బీర్లన్నిటిని కూడా మళ్ళీ వెనక్కి పంపేయడం జరిగింది. అవి చాలా దారుణంగా ఉన్నాయని, వాటిని తాగితే ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కూడా అట్లాంటి కంపెనీస్ అన్నిటిని కూడా బయటికి పంపేయడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న కంపెనీస్ మాత్రం ఇంతకు ముందు మనం స్టార్టింగ్ లో చూసుకుంటే 100 ఉండేది, తర్వాత 120 ఉండేది, 150 అయింది, ఇప్పుడు 180గా సాగుతా ఉంది. 180, 190 రూపాయల మధ్యలో ఉన్నటువంటి లైట్ స్ట్రాంగ్ బీర్లు ఇప్పుడు ఇంకా పెంచమని అడిగితే ఇది సామాన్య మందుబాబుకి ఇబ్బంది కలిగే అవకాశం కాబట్టి మరి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు, కంపెనీలు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ని ఫాలో అయ్యి మరి మద్యం రేట్లు ఏమైనా పెంచుతాయా, నిజంగానే మందుబాబులకు మరి రానున్నటువంటి రోజుల్లో బీర్లు దొరకవా, బీర్లు దొరకకపోతే మరి మందుబాబులు ఏం చేస్తారు, ఆల్టర్నేటివ్ గా ఇంకేమైనా చూసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూద్దాం. రానున్నటువంటి రోజుల్లో ఈ యుద్ధ సంక్షోభం అటు గ్యాస్, పెట్రోలియం ఈ ఇండస్ట్రీ పైనే కాకుండా ఇప్పుడు మద్యం ఇండస్ట్రీ పైన కూడా ఈ సంక్షోభం మొదలైంది కాబట్టి మరి చూద్దాం. యుద్ధం ఆగితే మళ్ళీ ఏమైనా ఈ బేవరేజెస్ కంపెనీస్ అన్ని కూడా మళ్ళీ తెరపైకి వచ్చి మరి ఈ బీర్ రేట్లు తగ్గించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తాయా, లేకపోతే ఇదే విధంగా మరి రానున్నటువంటి రోజుల్లో ఈ మద్యం సంబంధించినటువంటి రేట్లు ఇలానే పెరుగుతాయా లేదా, మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి అప్డేట్స్ అయితే రాబోతా ఉన్నాయి కాబట్టి వేచి చూద్దాం అసలు ఏం జరుగుతుందో, ఈ యుద్ధం వల్ల ఎలాంటి నష్టం వాటిల్తో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.